హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సిఎస్ఐ నెట్లో వచ్చినటువంటి గ్రూప్ థియరీ యొక్క నెంబర్ ఆఫ్ గ్రూప్ హోమోమార్ఫిజమ్స్ గురించి నేర్చుకుందాం. మొదటి క్వశ్చన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ గ్రూప్ హోమోమార్ఫిజం ఫ్రమ్ Z150 టు Z90. Z150 అని ఎందుకన్నానంటే Z/150 Z ఈజ్ ఐసోమార్ఫిక్ టు Z150 బికాస్ ఇక్కడ కెర్నల్ వచ్చేసరికి 150Z అవుతుందండి. G టు G అనేది హోమోమార్ఫిజం, G' అనేది హోమోమార్ఫిజం అయినప్పుడు G బై కెర్నల్ ఆఫ్ G కెర్నల్ ఆఫ్ F ఈజ్ ఐసోమార్ఫిక్ టు G' అవుతుందండి, ఆర్ F ఆఫ్ G అవుతుంది. సో ఇక్కడ కెర్నల్ ఆఫ్ F అనేది ఏంటంటే 150 ఆఫ్ Z, అంటే 150 యొక్క మల్టిపుల్స్ అనేవి 0కి కన్వర్జ్ అవుతాయి. సో ఇక్కడ F ఆఫ్ A అనేది ఎలా తీసుకుంటామో A బార్, వేర్ A బార్ ఈజ్ బిలాంగ్స్ టు Z150. సో 150 యొక్క మల్టిపుల్స్ అనేవి కన్వర్జింగ్ టు 0. సో దట్ ఈస్ ద కెర్నల్ ఆఫ్ F. అండ్ Z/90 Z అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే Z ఆఫ్ 90 కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారండి క్వశ్చన్, Z150 టు Z90 ఎన్ని హోమోమార్ఫిజమ్స్ అన్నారు. సో ఇక్కడ రెండు కూడా ఏ గ్రూప్స్ అంటే సైక్లిక్ గ్రూప్స్. రెండు సైక్లిక్ గ్రూప్స్ ఇచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ హోమోమార్ఫిజం వచ్చేసరికి GCD ఆఫ్ M, N అవుతుందండి. నెంబర్ ఆఫ్ గ్రూప్ హోమోమార్ఫిజం అనేది GCD ఆఫ్ M, N అవుతుంది. సో GCD ఆఫ్ 150, 90. సో రెండు కూడా ఏ టేబుల్లో ఉన్నాయని చూసుకుంటే 30 టేబుల్లో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం నెంబర్ అనేది 30. సో 30 గ్రూప్ హోమోమార్ఫిజం అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, సరే ఇక్కడ మనకి ఇంకో విషయం తెలియాలంటే ఇప్పుడు Z30 టు Z60 ఇచ్చారు. Z30 టు Z60 ఇక్కడ కూడా మనకి 30 గ్రూప్ హోమోమార్ఫిజమ్స్ వస్తాయి. దీంట్లో 1 ఎన్ని ఉంటాయి అని కూడా అడుగుతారు. 1 అనేవి ఎన్ని ఉంటాయి అని. సో ఇక్కడ జనరల్ గా ఫార్ములా ఏంటంటే Zm అనేది Zn కి మ్యాప్ అయినప్పుడు M డివైడ్స్ N అయినప్పుడు నెంబర్ ఆఫ్ గ్రూప్ హోమోమార్ఫిజమ్స్ అనేవి పై ఆఫ్ M అవుతాయి. నెంబర్ ఆఫ్ గ్రూప్ 1 హోమోమార్ఫిజమ్స్ అనేవి పై ఆఫ్ M అవుతాయి. సో ఇక్కడ మనకి ఎంత అండి, పై ఆఫ్ M అంటే M అనేది 30 కాబట్టి పై ఆఫ్ 30 అంటే మనకి ఆయిలర్ పై ఫంక్షన్ ఆఫ్ 30 ఈజ్ ఈక్వల్ టు 8 ఎలిమెంట్స్ వస్తాయి. ఆర్ ఎల్స్ if we take F is mapping from Z60 to Z30 ఇక్కడ ఎన్ని హోమోమార్ఫిజమ్స్ ఉంటాయండి, 30 ఉంటాయి. దీంట్లో 1 ఎన్నిసార్లు అని అంటే 0, బికాస్ మనకి ఎప్పుడైనా సరే M షుడ్ డివైడ్స్ N, బట్ M డస్ నాట్ డివైడ్స్ N. ఇక్కడ ఏం డివైడ్ అవుతుందండి, N డివైడ్ M, బికాస్ 30 డివైడ్ 60 కాబట్టి. సో ఇక్కడ ఏమి ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఆన్టు హోమోమార్ఫిజమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇక్కడ హౌ మెనీ ఆన్టు హోమోమార్ఫిజమ్స్ అంటే పై ఆఫ్ N అంటే పై ఆఫ్ 30. సో 8 ఆన్టు హోమోమార్ఫిజమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ దిస్ ఈజ్ cyclic to cyclic case. And the another one, F is mapping from G, where G is infinite cyclic group. Any infinite cyclic group is isomorphic to Z to Zm. Z టు Zm ఇచ్చేటప్పుడు ఎన్ని హోమోమార్ఫిజమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి సార్ అని అంటే M ఎగ్జిస్ట్ అవుతాయి. బికాస్ F ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు A బార్. హౌ మెనీ ఛాన్సెస్ A హ్యాస్ అని అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయమ్మా, M ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ M ఎలిమెంట్స్ కాబట్టి M ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎన్ని హోమోమార్ఫిజమ్స్ ఉంటాయి, M. దాంట్లో హౌ మెనీ 1 హోమోమార్ఫిజమ్స్ అని అడుగుతారు. 1 ఎన్ని ఉంటాయి సార్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ F ఆఫ్ M అనేది దేనికి మ్యాప్ అవుతుందండి, 0కి. అదే F ఆఫ్ 2M అనేది కూడా 0కి మ్యాప్ అవుతుంది. అంటే డిఫరెంట్ 2 డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కి సేమ్ ఇమేజ్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ 1. సో ఈ కేసుకి వచ్చేసరికి ఎన్ని హోమోమార్ఫిజమ్స్ 1 ఉంటాయి అంటే 1 అనేవి 0 ఉంటాయి. వాట్ అబౌట్ ఆన్టు సార్ అని అంటే
ఆన్ టు ఎన్ని ఉంటాయి సార్ అని అంటే పై ఆఫ్ ఎం, పై ఆఫ్ ఎం, పై ఆఫ్ ఎం ఎంత అయితే అన్ని ఉంటాయి. ఓకే, నెక్స్ట్ if we give infinite cyclic group to infinite cyclic group, G to G dash, both are infinite cyclic groups, then how many onto homomorphisms exist? Only two onto homomorphisms exist. Onto homomorphisms ఎన్ని exist అవుతాయి అని అంటే 2 exist అవుతాయి, because f of a either map to 0 first map or f of a map to a. So these two only possible group onto homomorphisms. So sir, how many homomorphisms exist sir అని అంటే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఎందుకు? ఎఫ్ ఆఫ్ కే అనేది ఇంకా డిఫరెంట్ ఎం కి మ్యాప్ అయినప్పుడు హౌ మెనీ ఛాన్సెస్ కే హ్యాస్ ఇన్ఫినిటీ ఎం ఆల్సో. సో హౌ మెనీ హోమోమార్ఫిజమ్స్ అని అంటే ఇన్ఫినిట్. వాట్ అబౌట్ వన్ హోమోమార్ఫిజమ్స్ అని అంటే వన్ కూడా మనకి ఇన్ఫినిట్ వస్తాయి అండి, వన్ కూడా ఇన్ఫినిటీ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్యూ ప్లస్ టు క్యూ ప్లస్ హోమోమార్ఫిజమ్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి? క్యూ ప్లస్ నుంచి క్యూ ప్లస్ కి ఎన్ని హోమోమార్ఫిజమ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఇక్కడ మనకి ట్రివియల్ మ్యాప్ ఎగ్జిస్ట్ అయితే అంటే ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఏకి మ్యాప్ అవ్వచ్చు, లేదా ఇన్ఫినిట్ అయినా ఉండొచ్చు. అంటే ఏ కాకుండా అదర్ ఎలిమెంట్స్ మ్యాప్ అయినప్పుడు ఇన్ఫినిట్ ఉంటాయి. సో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఐసోమార్ఫిజమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.